అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు యానాది మహానాడు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ విజయవాడ నందు కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో యానాదులు 10 లక్షల మంది పైగా రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నారు. గిరిజన తెగలన్నింటిలో కూడా అత్యధిక జనాభాతో ముందు వరుసలో ఉన్నటువంటి యానాదులు రాష్ట్రంలో వెనుకబడిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క యానాది మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య ఎజెండాగా రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో పాటు ఈ రాష్ట్రంలో దళిత వర్గాలకు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణతో పాటుగా రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణ కూడా చేసి ఈ గిరిజన వర్గాల్లో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి యానాదులకి ప్రత్యేకంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఎంతైనా ఉన్నదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా గతంలో యానాది మహానాడు ఈ కూటమి ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసి రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్లమెంట్ వేదికగా గుంటూరు, మచిలీపట్నం, బాపట్ల పార్లమెంట్లో ఉన్నటువంటి శాసనసభ్యుల గెలుపు కోసం మేము నిరంతరం పనిచేశామని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ వర్గీకరణ ఈ రాష్ట్రంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో అటవీ భూభాగాల్లో ఉన్నటువంటి యానాదులకు ఉన్నటువంటి గత వైకాపా పాలనలో నష్టపోయినటువంటి భూముల విషయంలో కూడా తక్షణమే మీరు నిర్ణయం తీసుకొని అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి యానాదులకు మీరు న్యాయం చేయాలని చెప్పి ఈ యొక్క కార్యవర్గ సమావేశాన్ని మేము ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ఈ యొక్క పరిపాలనలోనే మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్ని నెరవేర్చాలని చెప్పి ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీను, యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను.